ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక మనకి తెలుసు అదేవిధంగా తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుంది, ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 1300 మృతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుందంటూ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఖమేనీని హత్య చేసి మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు చెలరగడానికి ట్రంపే కారణమని, ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఇరాన్ నిద్రపోదని, ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఖమేనీని హతం చేస్తే ఇరాన్ పని అయిపోతుందని ఆయన అనుకున్నారన్నారు. ట్రంప్కి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బాగా నువ్వు తక్కువ అంచనా వేశావు, మిమ్మల్ని వదిలేది లేదు, కానీ యుద్ధం అంత త్వరగా ముగియదన్నారు. ట్రంప్ను ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇరానియన్లు మరణించారన్నారు. కాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హెచ్చరికలు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు లారిజానీ ఎవరో కూడా తనకు తెలియదని బెదిరింపులను కొట్టిపారేశారు. కాగా ఇరాన్ వ్యూహాత్మక దాడి ముందు అమెరికా ఇజ్రాయెల్కు ఏం చేయాలో పాల్పోవడం లేదని, యుద్ధం ముగింపు ఎలాగో అమెరికాకు తెలడం లేదన్న విశ్లేషణలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. 6 నెలల యుద్ధం చేయాలని మరి IRGC తెలిపింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మరి మరణాల సంఖ్య పెరుగుతూ ఉండగా వేలాది మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో ఇప్పటి వరకు 1300కు పైగా మృతి చెందగా భద్రత కోసం సుమారుగా 1,00,000 మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. దీంతో సహాయక చర్యలపై భారీ ఒత్తిడి ఏర్పడిందని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ కనీసం 6 నెలల పాటు యుద్ధం చేయగలదని ఆదివారం IRGC ప్రతినిధి అలీ మహమ్మద్ నైని ఓ వార్తా సంస్థకు తెలిపారు. సాయుధ దళాలు ప్రస్తుతం ఉన్న సాధ్యాలతో కనీసం 6 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించగలమని చెప్పారు. అప్పటికే అమెరికా ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులకు సంబంధించి 200 కంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇది ఒక మరి కొలిక్కి రాకపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ అయితే చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ సెగ యుద్ధ వాతావరణం సెగ ఏదైతే ఉందో ఇది భారత్కు కూడా బాగా తగిలే అవకాశం అయితే బాగా చాలా 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 స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి మరి చమురులు ఇరాన్ నుంచి రాకపోవడం వలన మరి ఎక్కడికక్కడ ఇరాన్ షిప్పులు పేల్చేస్తారన్న మరి ఈ వాదన మీద మరి ఇక్కడికి మనకి దిగుమతి చేసుకోవడానికి పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. రానున్న రోజుల్లో మరి ఇదే కన్నా ఎక్కువ మంత్ కొనసాగితే మరి పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలని కోరుకోవాలి. ట్రంప్ మరి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాడు మరి అనే దాన్ని మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా జై హో భారత్ విశ్వ విజేతగా సూర్యసేన T20 వరల్డ్ కప్లో భారత ఊచకోత వరుసగా 2 సార్లు కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత రికార్డు ఫైనల్లో విధ్వంసం సృష్టించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ భారత దెబ్బకు చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్. ఫైనల్ క్యాచ్ పట్టి మ్యాచ్ ముగించిన హైదరాబాద్ తిలక్ వర్మ మ్యాచ్ను వీక్షించిన అమిత్ షా, సినీ రాజకీయ క్రికెట్ ప్రముఖులు టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అభినందనలు తెలియజేశారు. నిన్న మ్యాచ్ మరి ఆశాంతం కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఏ క్షణంలో కూడా మరి మ్యాచ్ మొత్తం మీద ఎక్కడా కూడా న్యూజిలాండ్ పోటీ ఇవ్వలేకపోయింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ లాగా మరి న్యూజిలాండ్ కూడా పోటీ ఇస్తుంది అనుకున్నారు. కానీ న్యూజిలాండ్ అయితే చేతులు ఎత్తేసింది. టాస్ గెలిచి ఏమంటా తను ఫీల్డింగ్ చేసుకుని బ్యాటింగ్కి మరి ఇండియాని ఆహ్వానించాడో కానీ ఆ ఇండియా మాత్రం వచ్చిన తర్వాత కోత కొట్టడం స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ అదే సంజు శాంసన్ బౌలర్లపై విరుచుకుపడ్డారని చెప్పాలి. ఆల్మోస్ట్ 7 ఓవర్లకే శతకాన్ని కంప్లీట్ చేసినట్టుగా అక్కడ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ కూడా సంజు శాంసన్ మరొక్కసారి 89 రన్స్ చేసి మరొక్కసారి మరి తన సత్తా ఏంటో సంజు శాంసన్ చాటాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా వీరబాదుడు బాదటంతో ఒకానొక సమయంలో అసలు ఆల్మోస్ట్ 300 లోడింగ్ అనుకున్నారు. కానీ ఒకే ఓవర్లో మరి 3 వికెట్లు పోగొట్టుకోవటం ఇండియా తద్వారా మరి కేవలం 255 పరుగులు చేస్తుంది. అంటే సెమీఫైనల్లో 253 చేస్తే దానికంటే 2 పరుగులు ఎక్స్ట్రానే చేస్తుంది. నిజానికి ఇండియా ఆడేదానికి ఆ 3 వికెట్లు కన్నా స్టార్టింగ్లో పడకపోతే
సెటిల్డ్ అయిన బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవ్వకపోతే, ఇషాన్ కిషన్ కానీ సంజు శాంసన్ కానీ అలా వరుసపెట్టి అవ్వకపోతే మాత్రం ఆ 300 రన్స్ మరి టార్గెట్ ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆ టార్గెట్కే బాగా ఎక్కువని బెంబేలెత్తిపోయేటట్టుగా న్యూజిలాండ్ మరి అనుకోవచ్చు. స్టార్టింగ్ ఆరంభంలో ఏదో ఒక 2 సిక్స్లు 3 సిక్స్లు కొట్టారు, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఇండియన్ బౌలర్స్ల దాటికి విలవిలలాడింది కివీస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కివీస్ విలవిలలాడింది, కివీ పక్షి అలా విలవిలలాడింది కివీస్. ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి మనకు తెలుసు, 4 వికెట్లు తీసి మరి కివీ యొక్క అంతానికి కివీ యొక్క ఓటమికి మరి శాసనం అయితే మరి బుమ్రా రాశాడు. వచ్చిన ప్రతి బౌలర్ కూడా తల వికెట్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా మ్యాచ్ అయితే జరిగింది. ఆ శాంతం కూడా నా భూతో నా భవిష్యత్తు అనేది జరిగింది. ఓవరాల్గా సూర్యసేన మరి T20 వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ గెలుచుకుంది. లాస్ట్ టైం రోహిత్ శర్మ ఆధ్వర్యంలో, అంతకుముందు 2007లో ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కెప్టెన్గా మరి 3 సార్లు అందులోనూ బ్యాక్ టు బ్యాక్ కొట్టింది. అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్లో 250 పైచేలకు మరి టీమిండియా మెన్ ఇన్ బ్లూ 250 కొట్టడం, 3 సార్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ రకంగా మరి ఇండియా అనేక రికార్డులను అయితే నెలకొల్పింది. చాలా అద్భుతంగా టీము మొత్తం కూడా చాలా కష్టపడి మరి ఎంతో అద్భుతంగా టీంకి విజయాన్ని అయితే అందించారు. విశ్వవిజేత సూర్యసేన T20 వరల్డ్ కప్లో బోచకోత అయితే చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. 256 పరుగుల భారీ ఛేదంలో కివీస్ 19 ఓవర్లో 159 పరుగులకి చేతులెత్తేయడంతో భారత్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. మనం చూడొచ్చు. దీంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మిన్నంటాయి. టీమిండియా బౌలర్లో బుమ్రా 4 వికెట్లు, న్యూజిలాండ్ వెన్ను విరచగా అక్షర్ పటేల్తో పాటు మిగతా బౌలర్లు పని పూర్తి చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ జరిగింది. గత మ్యాచ్లో సెంచరీ హీరో ఫిన్ అలెన్ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 31 రన్స్కు తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికి రచిన్ను బుమ్రా అవుట్ చేశాడు. 4.5 వద్ద ఫిలిప్స్ 5ను అక్షర్పై విజయం చేశాడు. దీంతో పవర్ ప్లేలో కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లకు 523తో నిలిచింది. 6 ఓవర్లకు 523తో నిలిచింది. మరో ఎండ్లో సిఫెట్ 52 మెరుపులు మెరిపించి కాసేపు ఆందోళన కలిగించాడు, కానీ వికెట్ల పతనం అయితే ఆగలేదు. హార్దిక్ 7.4 వద్ద చాప్మెన్ బౌల్తా కొట్టించాడు. ఈ మరుసటి రోజు ఓవర్లోనే వరుణ్ బౌలింగ్లో తొలి బంతికే ఇలా షాక్కు గురైంది. ఓవరాల్గా చూసుకుంటే సూర్య అరుదైన రికార్డు కూడా సృష్టించారు. ఈ విజయంలో 19 ఏళ్ల T20 కప్ చరిత్రలో సొంత గడ్డపై T20 వరల్డ్ కప్